ప్రకాశ్ కిరణ్ 99 టీవీ తిరుపతి నుంచి. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడిపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, రైతులు, చిన్న వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ ధరల ప్రభావంతో అటు నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాకినాడ నుంచి పబ్లిక్ ఒపీనియన్ పై మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ మరిన్ని వివరాలను అందిస్తారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే 3 దఫాలుగా పెంపుదల చేసింది. దీనిపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రవాణా ఛార్జెస్ పెరిగిపోతుండటంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయని చెప్పేసి సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే దీనిపైన ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ప్రజానికి ఉన్నారో వాళ్ళని అడిగి పెట్రోల్, డీజిల్ పెంపుదల పైన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది కదా, దాని వల్ల మీకు ఎంత భారం పడుతుంది నెలలో? అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? చాలా ఇబ్బంది అవుతుంది. అందులోనూ 2-3 టైమ్స్ పెరిగింది. అది ఇంకా ఇప్పుడు దీని మీద మీరు ఏమైనా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలి? మళ్ళీ ఈ మార్కెట్ లో రేటు తగ్గించినప్పుడు తగ్గిస్తే బాగుంటది. ఇప్పుడు పెరిగినప్పుడు పెంచుతున్నారు, తగ్గించినప్పుడు అలాగే తగ్గిస్తే బాగుంటదని నా ఫీలింగ్. చెప్పండి, పెట్రోల్ ఇప్పుడు రేట్లు 3 సార్లు పెరిగినాయి. 3 సార్లు పెరిగిన దాంట్లో భాగంగా మీకు సామాన్యుడిగా మీకు ఎంత భారం పడుతుంది నెలకు? పెట్రోల్ ధరలు 3 సార్లు పెరగడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఆర్థికంగా బాధపడుతున్నారు. తర్వాత ఏంటంటే ఈ విషయంపై ఆ ప్రభుత్వం చట్టపరంగా ఏదైనా వాళ్ళకి సామాన్య ప్రజలకి న్యాయం చేయకపోతే అన్ని నిత్యావసరాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దాని గురించి ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఏ రోజుకు ఆ రోజు వ్యవసాయం చేసుకుని కూలి పని చేసుకుని రోజుకి 500-600 సంపాదించిన వాళ్ళు చాలా ఇబ్బందిగా బాధపడుతున్నారు. వాళ్ళు తినడానికి కూడా కష్టంగా ఉండే సమస్యల్లో ఇలాగ పెట్రోల్ ధరలు పెరగడం ఇది ఎంతవరకు సాధ్యం? ఈ విషయంపై ప్రభుత్వం చాలా నిర్ణయం తీసుకుని సామాన్య ప్రజలకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు 3 దఫాలుగా పెంపుదల చేయడం వల్ల నిత్యావసర వస్తువులే కాకుండా ప్రతి వస్తువు మీద కూడా సామాన్యుడి మీద భారం పడుతుందని చెప్పేసి ఎవరైతే పెట్రోల్, డీజిల్ వాహన చదువుకుంటారో వారు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొన్ని రోజుల్లో వాహనాల రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి వారు ఖండబద్ధంగా చెబుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నిత్యావసర వస్తువులు పెరగడం కాకుండా మధ్య తరగతిగా ఉన్నటువంటి తమ బ్రతుకుల మీద కూడా దీని ప్రభావం అధిక శాతం పడుతుందని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన తగిన చర్యలు తీసుకొని నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా చూడాలని చెప్పేసి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించే విధంగా చర్యలు చేయాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కోరడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో మోహన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, 99 టీవీ. ఇంధన ధరల మోతతో ఏజెన్సీ ప్రజలపై పెనుభారం పడుతోంది. 12 రోజుల్లోనే 5 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ధరల పెంపుతో సామాన్యులు, ముఖ్యంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ అవసరాలకు వాహనాలపై ఆధారపడే ప్రజలకు ఇది అదనపు భారంగా మారింది. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ కూడా జోరుగా సాగుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలు తగ్గించి ఉపశమనం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కొండ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రతిదానికి కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా చాలా వరకు పెరిగిపోతున్నాయి. వెంటనే ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు అదుపు చేసి ఇటు సామాన్య ప్రజలకి అటు రైతాంగానికి కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి వెంటనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై దృష్టి సారించి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరల్ని అదుపు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించి రైతులకి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అందుబాటులో తెస్తారని చెప్పి, తగ్గిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు కొండ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల పెట్రోల్ ధరలపై ప్రభావం చూపుతోంది. గత 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4వసారి ధరల్ని పెంచడం గమనార్హం. ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇక ఈ పెరిగిన ధరలపై ప్రకాశం జిల్లా ప్రతినిధి రంగారావు మరిన్ని వివరాలను అందిస్తారు.
దాదాపు ఇప్పుడు 10 రోజుల్లో 3 సార్లు పెరిగింది. పెట్రోల్, డీజిల్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏవైనా చిన్న చిన్న సరుకులు కానీ ఇవన్నీ పెంచుతున్నారు కేంద్ర ప్రభుత్వము. ఇంకా వాళ్ళు పెంచుకుంటూ పోయే కొద్దీ మధ్యతరగతి వాళ్ళు మేము కూడా రేట్లు కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. మేము పురోహితము, సామాన్యమైన పురోహితులు, మేము మధ్యతరగతి పురోహితులము. ఇంకా మాకు కూడా ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము కూడా రేట్లు పెంచుతుంటే వాళ్ళు మాకు కూడా ఆర్థిక సహాయానికి ఎవరు సహకరించడం లేదు.